ఇక దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు అనేది తుది దశకు చేరిందని చెప్పొచ్చు. కొద్దిసేపట్లో ఈవీఎంల ద్వారా పోలైనటువంటి ఓట్లు లెక్కిస్తారు. కరీంనగర్లో జరుగుతున్నటువంటి కౌంటింగ్ సమాచారాన్ని మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాలరావు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది? పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు అనేది తుది దశకు చేరినట్టేనా? ఇంకా టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే 12,000 పై చిలుకున్నటువంటి పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాలంటే 8 to 8:30 హాఫ్ అన్ అవరే, కానీ ఇంకా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కరీంనగర్లో 12,000 పైగా పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. ఇంకో పోస్టల్ బ్యాలెట్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత వచ్చినా రాకుండా 8:30 తర్వాత మాత్రం ఈవీఎంల కౌంటింగ్ ఉంటుంది. రాజేష్, ప్రస్తుతం అయితే లోపల పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో అంటే ఇటు ఈవీఎంలు కూడా లెక్కిస్తారు. ఇప్పటికైతే కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే 7 నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ సంబంధించి రౌండ్ల వారీగా ఓట్లు లెక్కింపు కార్యక్రమం మొదలవుతుంది. ఇటు చూసుకుంటే ఇటు హుస్నాబాదు, హుజురాబాదు, మానకొండూరు, చొప్పదండి, కరీంనగర్, ఇటు వేములవాడ, సిరిసిల్ల అంటే ఈ 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ దేనికి అది సపరేట్ గా టేబుల్ ఏర్పాటు చేశారు. టేబుల్ సంబంధించి కూడా మనకు రౌండ్ల వారీగా అంటే గంటన్నరకు ఒకసారి మనకు ఫలితాలు వస్తుంటాయి. రాజేష్, ప్రస్తుతం అయితే మనకు పోస్టల్ బ్యాలెట్స్ సంబంధించి ఇంకా రిజల్ట్ రాలేదు. కౌంటింగ్ నడుస్తుంది. అది 8:30 అని చెప్పారు, కానీ ఇంకా టైం పట్టే అవకాశం ఉంది. ఇవి కంప్లీట్ అయితే కానీ ఈవీఎం లెక్కించే అవకాశం ఉంది. మరోవైపు చూసుకుంటే అధికారులు కూడా ఎక్కడ కూడా అంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎల్సీడీ అంటే బయట వాళ్ళు కూడా చూసేందుకు కలెక్టరేట్ల ముందు కావచ్చు, సెంటర్స్ లో కూడా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పోలీసులు కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యం ఒకటైతే ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈవీఎంలో లెక్కించాలంటే ఇంకొద్దిగా టైం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి లెక్కింపు కొనసాగుతుంది. రాజేష్, అంటే వేణుగోపాలరావు, రౌండ్స్ వారీగా ఫలితాలు వస్తుంటాయి. ఆ రౌండ్స్ వారీగా ఫలితాలు వచ్చినప్పుడు అనౌన్స్మెంట్ చేసే ప్రక్రియకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎట్లా చేస్తారు అది? అంటే ప్రత్యేకంగా ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఒక హాల్ ఏర్పాటు చేశారు. మనకు ఎవ్రీ మినిట్ అంటే సీసీ కెమెరా నిఘాలో ఈ కౌంటింగ్ ప్రక్రియ ఈవీఎంలు ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ రాజేష్, అంటే మనకు గంటన్నరకు ఒకసారి రౌండ్ల వారీగా అంటే ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ సంబంధించి రౌండ్ల వారీగా ఫలితాలు వస్తూ ఉంటాయి. అంటే కరీంనగర్ ఉందనుకోండి, ఒక గంటన్నరలో ఒక మొదటి రౌండ్ అంటే 22 రౌండ్లు ఉంటాయి అనుకోండి. 22ల వారీగా గంటన్నరకు ఒక రౌండ్ ఫలితం మనకు వస్తూ ఉంటుంది. అంటే కాన్స్టిట్యున్సీ వైజ్గా కూడా ఏ రిజల్ట్ వస్తే దాన్ని వెంటనే మనకు తెలియజేస్తూ ఉంటారు. అంటే ఈ ఐఎన్పిఆర్ ద్వారా మనకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుంటారు. ఒకటైతే మరోవైపు దీనికి సంబంధించినటువంటి అంటే స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ఏది జర్నలిస్టుల పర్పస్గా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినాడు. అంటే మనకి ఎప్పటికప్పుడు రిజల్ట్ సంబంధించిన పేపర్ కూడా ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎక్కడెక్కడ ఎన్ని వచ్చాయి, కాన్స్టిట్యున్సీల వారికి కూడా ఇచ్చేందుకు కూడా అన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ప్రతి రౌండ్కు కూడా ఎంత మెజార్టీ వచ్చింది, ఏ పార్టీకి ఎంత లీడ్ వచ్చింది అనే తెలిసే అవకాశం ఉంటుంది. ఇంకోవైపు కాన్స్టిట్యున్సీ వారీగా కూడా దేనికి సపరేట్ మనకు లీడు తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే మనకు 9:30 తర్వాత మనకు ఇది కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కాబట్టి 10-10:30 వరకు మనకు మొదటి రౌండ్కు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి రౌండ్కు సంబంధించి కూడా ఎవ్రీ మినిట్ మనకు సమాచారం అందించేందుకు అన్ని అధికారులు ఏర్పాటు చేశారు. అంటే గంటన్నరకు ఒకసారి మనకు ప్రతి దానిది కూడా రౌండ్ల వారీగా ఫలితాలు వస్తుంటాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వేణుగోపాలరావు.